యో హలో రత్నాలు. సో టుడే ఇస్ హనుమాన్ జయంతి. గుడికి పోదామని నేను 40 నిమిషాల ముందు లేచి కూర్చొని రెడీ అయి కూర్చున్నా. ఇప్పుడు మా చెల్లెవాడు వచ్చింది అన్నట్టు ఇంటికి. సిరి వచ్చింది. ఎంతసేపు టైం తీసుకుంటుందంటే షీస్ టేకింగ్ ఎటర్నిటీ టు గెట్ రెడీ. పోదామా? లేట్గా లేపి ఒక 2 minutes ఆగుతుంది అంటే ఆగినండి ఒక 15 minutes ఇంకా 5 minutes 15 కాదు 20 ఆయన లెవ్వే అంటే లెవ్వదు, అటు బొర్లుతుంది ఇటు బొర్లుతుంది. ఇంకేదైనా సిరి పద్ధతి నువ్వు చీ 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 చీ. ఇట్లా చిన్న పురాణాలకి పద్ధతి ఉండదు, పాడు ఉండదు. ఇంట్లో యంగర్ సిబ్లింగ్స్కి నిజంగా పద్ధతి ఉండదు. అసలు ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, పద్ధతి లేదు. మంచి ఇష్టం ఉన్నట్టు పని చేపించుకుంటారు, ఇష్టం ఉన్నట్టు అన్ని సేవలు చేపించుకుంటారు. లేదు ఎల్డర్ సిబ్లింగ్స్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాగా పని చేస్తారు. యంగర్ సిబ్లింగ్స్కి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఓ రీతి ఉండదు, ఏముండదు. ఎట్లా సిరిగి ఇట్లా అయితే నువ్వు ఉన్నాక నాకు ఎందుకన్నా అవన్నీ చెప్పు. నువ్వు ఉన్నాక నాకు అవన్నీ ఎందుకు అంటున్నా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. సరే కానీ మరి గుడికి పోదామా? అయిపోయింది ఈ గుడికి పోదామని కూర్చుంటే ఇట్లా ఇగో తయారవుతుంది. ఇంకా అయిపోయింది. సో ఫర్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యావ్ గుంత పొంగడాలు. సో ఈ గుంత పొంగడాలని మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫర్ గుంత పొంగడాలు వీ హ్యావ్ చట్నీ పొడి, దిస్ కోకోనట్ చట్నీ. ఇంకా మ్యాంగో జ్యూస్ కూడా పెట్టమని పెట్టలే. నీకు ఏం నచ్చింది సిరి? పొడి నచ్చిందా? నాకు ఇది నచ్చింది. యూజువల్లీ నేను అసలు తినడమే ప్రిఫర్ అయ్యా, కానీ నాకు ఇది నచ్చింది. దీన్ని చట్నీ పొడి అంటారు కదా. బేసిక్గా సేమ్ మా ఇంట్లో వింత జంతువు అనమాట. దానికి ఇట్లా అందరు తినేటివి నచ్చాయి. ఇప్పుడు గుంత పొంగడాలు, దోశ ఇవన్నీ దానికి పోవు. పోయేటి ఏందో చెప్పు మరి. అదే చెప్తా, అదే అన్ని వింత వింత తిండ్లు తింటుంది. అది ఏమంటారు, ఆలుని బాయిల్ చేసుకొని తింటుంది, ఉట్టిగా ఉప్పు వేసుకొని దాంట్లో ఎల్లిపాయ కారం దంచుకొని తింటుంది. ఇంకేం తింటుంది సరే? అది నీకు ఏమంటారు, ఒక నార్మల్ ఏం లేనప్పుడు అది తింటావు. నేను అన్నున్నప్పుడు నాకు అది తినబుద్ది, నేను అది తింటా. ఫుల్లీ యూట్యూబ్లోనే ట్రై చేస్తా. ఇది ఇంట్లోనే తినే అక్కకు నడవై ఇంట్లోనే. అక్క తినే ఫుడ్, అక్క చేసే వెరైటీస్ కడుపు నిండదు, కాలు నిండదు, అన్ని వెరైటీస్ చేయాలి. అది ఒక్కటి కూడా బ్రేక్ఫాస్ట్ కిందికి రాదు, డిన్నర్ కిందికి రాదు, అది స్నాక్స్ కిందికి వస్తుంది. అది ఏం చేసినా స్నాక్సే. మళ్ళీ దానికి మళ్ళీ 10 బోలు అడగాలి. నేను అడుగుతా నా పాపం, కానీ అదే చేసుకుంటా, నేను హెల్ప్ చేస్తాను అంతే. కానీ చెప్తున్నా అన్ని ఇద్దరు పడాలి, కిందిది మీద పెట్టాలి, మిద్ది కింద పెట్టాలి, కానీ ఒక్కటి కూడా కడుపు నిండే ఐటమ్ ఉండదు. అన్ని తింటారు మళ్ళీ. చిన్నప్పుడు నాది వాటర్ బాటిల్లో పోసుకొని స్టోరీ చెప్తాం అంటే ఈ అక్క హైలైట్ స్టోరీ చెప్తా. చిన్నప్పుడు దీనికి స్ట్రాల పిచ్చి ఘోరంగా ఉంటుండే. ఏం చేస్తుండే అంటే వాటర్ బాటిల్లో నీళ్ళు పోసుకొని, గ్లాస్లో నీళ్ళు పోసుకొని దాంట్లో స్ట్రా వేసుకొని ఇట్లా చైర్ మీద రెండు కాళ్ళు మీదికి పెట్టుకొని ఇట్లా బీచ్లో కూర్చొని జ్యూస్ తాగుతారు చూడు, అట్లా ఇది టీవీ చూసుకుంటా తాగుతుండే నీళ్ళు. మళ్ళా మా అమ్మ అన్నింటికి సపోర్ట్ చేస్తుండే, ఎందుకంటే అట్లీస్ట్ అట్లనైనా నేను నీళ్ళు ఎక్కువ తాగుతాను. అయితే దానికి ఏడిపోయిన అందరూ నాకు ఈ బొమ్మలదే ఆ బొమ్మలదే అంటారు కదా, దానికి అట్లా కాదు. డిఫరెంట్ వాటర్ బాటిళ్ళు, డిఫరెంట్ స్ట్రాలు, ఆ గ్లాస్లోకి వెళ్ళి ఈ గ్లాస్లో పోసుడు, ఈ గ్లాస్లోకి వెళ్ళి బాటిల్లో పోసుడు, ఒక బాటిల్లోకి వెళ్ళి ఒక బాటిల్లో పోసుడు, అవన్నీ పోసి కిందంతా పెంట చేసుడు, ఇదంతా మస్తు ఇష్టం ఉంటుండే దానికి. అమ్మ టీచర్ అట గుర్తుందా? టీచర్ అంటే అందరూ ఆడతారు, ఎవ్రీ సింగిల్ గర్ల్ ఆడతారు, ఎవ్రీ సింగిల్ గర్ల్ ఆడుతుంది, నిజంగానే ఆడుతుంది. కాదే సిరి, కాకపోతే మా సిరి ఒకటి ఏంటంటే పాపం ఎవరిని కొట్టకుండే సోఫాలు చైర్లను స్టిక్ తోని కొట్టుకుంటా. వింటరా వినరా అంటుండే సోఫాలు చైర్లే మధ్యలో ఇంగ్లీష్ డైలాగులు. డిడ్ యు లిసన్? వై డిడ్ంట్ యు డూ యువర్ హోంవర్క్? yesterday I told you. మళ్ళీ ఎట్లా తయారవుతుండే అంటే చున్నీ స్టిక్ అద్దాలు. అద్దాలు కంపల్సరీ అమ్మా. అద్దాలు కంపల్సరీ, చున్నీ స్టిక్ అయితే కంపల్సరీ. ఆ స్టిక్ లేకపోతే టీచర్ ఆట ఆడద్దు. పాపం స్టిక్ కూడా డాడ్ అరేంజ్ చేస్తుండే నా కోసం, అది ఇంకా సంతోషమైంది. అదే మనం భూమిని ఆవిడ ఆపేస్తుండే. ఆవిడ ఆపేస్తుండే.
అది ఎవరైనా ఇంటికి వచ్చి ఒకవేళ ఆడతా అన్నా కూడా అది టీచర్ అయితేనే ఆడుతుండేరా, ఇది ఒకటి. అంతే. అది స్టూడెంట్ అయితే ఆడదు. అది ఎవ్రీ సింగిల్ గర్ల్ కి అట్లనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ టీచర్ కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? అంతే. నేను ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ టీచర్, నేను స్టూడెంట్. తప్పదు అది. అంటే మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తలేదు నాకు. అంటే కాదే గేమ్ లో కొడతారా అని సిరి హోంవర్క్? ఏ లేదు, కొట్టడం ఉండదు, చాలా డీసెంట్ ఇది. కాకపోతే ఆ క్లాస్ మొత్తం ఈ హోంవర్క్ చేసినవా, ఆ హోంవర్క్ చేసినవా, టేబుల్స్ తప్ప ఇంకోటి ఏది నేర్పించడం ఉండదు. 4 1 4 4 2 8. మా సిరికి అయితే అట్లా టీచర్ ఆట కోసం ఒర్రి టేబుల్స్ వచ్చినాయి. ఎప్పటికి ఇంకేంది దీనికి ఫ్యాన్సీ మార్కర్లు కూడా కావాలరా. డాడీతో బయటకు పోతే డాడీ నాకు రెడ్ మార్కర్, గ్రీన్ మార్కర్, బ్లాక్ మార్కర్, బ్లూ కూడా. బ్లూ మార్కర్. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు దిస్ సిరీ? నా మొత్తం ఇద్దరు తీసి ఇప్పుడు చూసేటోళ్ళు అందరు నన్ను ఎక్కించి మీకు అదే కావాలి కదా. కరెక్ట్ చెప్తావే. నువ్వు ఒక్కదానివి కాసిరు, అందరు గర్ల్స్ చేస్తారు అట్లా. వీళ్ళేమో ఆటలు ఉండే, మన అంతా స్క్రాచ్. సమ్మర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పేరెట్ ఉంటుండే. ఇప్పుడు అది ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యి వేరే ఇంట్లోకి పోయారు కానీ ఇంకా పేరెట్ ఉంటుండే. నేను మా అన్నయ్య మా కజిన్స్ పొద్దుగాల 10 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 దాకా ఆడుతుండే క్రికెట్. మంచిగా ట్యూబులు కిటికీల అద్దాలు వల్ల కొట్టుకుంటా, ట్యూబులు అలా కొడుతుండే, కిటికీలు అలా కొడుతుండే. అసలు హైలైట్ ఏంటంటే పక్కింట్లో కూడా అమ్మమ్మ ఉంటుంది. పక్కింటి అమ్మమ్మ కొడితే కన్ను అంతా ఇట్లా వాసింది బాల్తోని. నేనే బ్యాటింగ్ చేస్తున్నా కానీ పాపం అమ్మమ్మ ఏమనలే. అమ్మమ్మ మస్తు మంచిగా యాక్చువల్లీ, వేరే అయితే వేసి కొడుతుండే. పాపం అమ్మమ్మ మంచిది ఏమనలే. డింగోచి ఆడుతుండే, అవుట్ ఆడుతుండే. అన్ని ఇట్లా రచ్చ మొత్తం దెబ్బలు తాకించుకోవాలి. ఇట్లా కాళ్ళకి వెళ్ళి రక్తాలు రావాలి, చేతులకి వెళ్ళి రక్తాలు రావాలి, సైకిల్ తొక్కాలి, కింద పడాలి, రక్తాలు రావాలి, మొత్తం రక్తాలు వచ్చి ఆటలు ఆడుతుండే. చిన్నప్పుడు అట్లా నడిచింది. ఇప్పుడు సమ్మర్ లేదు ఏం లేదు, జాబ్ చేయాలి. మేలో జాబ్ చేయాలి, డిసెంబర్లో జాబ్ చేయాలి. ల్యాప్టాప్లు ఫోన్లు పట్టుకొని ఇంట్లో కూర్చొని వీడియో గేమ్ లేదప్ప మీరు ఎంజాయ్ చేసినట్టు అవుట్డోర్ ఎవరు ఇప్పటి కాలం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అయినా ఎండలకు ఎవరు చేయర్లే. ఎండ కాదు నాన్న, ఎండ తగ్గినాక అయినా ఇప్పుడు మార్నింగ్ అవర్స్. అప్పుడు అన్నయ్య గ్రౌండ్ కోసము పొద్దున్న 5:30కి లేస్తుండే క్రికెట్ ఆడడానికి. ఎండ అయితే నేను పోనీయాలి, కానీ ఇప్పుడు అట్లా లేదు. బిందు టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఇక ఇలా చట్నీ ఎట్లుంటుంది అంటే ఇక నెక్స్ట్ లెవెల్. ఇంట్లో బోండా అనేది ఇంకా క్రేజీ ఉంటుంది. కానీ బోండా ఆయిల్ ఎందుకని తెచ్చుకోలేదు అనమాట. ఒక బోండా డీప్ ఫ్రై ఆయిల్. మనం ఐఎమ్ ఆఫ్ ఫ్రమ్ కార్బ్స్ అండ్ అందుకే దోశ తింటున్నాం. క్యాలరీస్, అందుకనే మేము దోశ ఇంట్లో. సో ఒకవేళ మీరు జోయిపేట ఉంటే మాత్రం బిందు టిఫిన్ పక్క ట్రై చేయాలి. మస్ట్ ట్రై. That is all about today's video, guys. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye.